6వ తరగతి జనరల్ సైన్స్ అయస్కాంతాలతో ఆటలు. సాధారణంగా ఆఫీసుల్లో గుండు సూదులను ఉంచే డబ్బాలో అయస్కాంతం అమర్చబడి ఉంటుంది. ఫ్రిజ్, ఇనుప బీరువాలకు ఉండే లోహపు తలుపులకు అతికించే రకరకాల బొమ్మలు గల లోహపు బిళ్ళలు అయస్కాంతమును కలిగి ఉంటాయి. గుండు సూదులు, పేపర్ క్లిప్స్, ఇనుప మేకులు డబ్బా మూతకు అయస్కాంతానికి అంటే అతుక్కోవడానికి పరిశీలించవచ్చు. కాగితపు ముక్కలు, పెన్సిల్, రబ్బరు వంటివి డబ్బా మూతకు అయస్కాంతానికి అతుక్కోవడాన్ని మనం గమనించవచ్చు. సుమారు 2500 సంవత్సరాల క్రితం మాగ్నస్ అనే గొర్రెల కాపరి తాను రోజు గొర్రెలను మేపుకునే పనిలో భాగంగా అయస్కాంతపు లక్షణము కలిగిన రాళ్లను గుర్తించాడు. ఇనుప వస్తువులను ఆకర్షించే సహజ లక్షణము కలిగిన రాళ్లను సహజ అయస్కాంతాలు లేదా లోడ్ స్టోన్ అంటారు. మానవులు వివిధ పద్ధతులలో తయారు చేసే అయస్కాంతాలను కృత్రిమ అయస్కాంతాలు అంటారు. అయస్కాంతాలను వివిధ ఆకారాలను బట్టి క్రింది రకాలుగా పిలవవచ్చు. 1. దండాయస్కాంతం, 2. వలయాకారపు అయస్కాంతం, 3. బిళ్ళ అయస్కాంతం, 4. గుర్రపు నాడాకారపు అయస్కాంతం. అయస్కాంతం చేత ఆకర్షించబడే పదార్థాలను అయస్కాంత పదార్థాలు అంటారు. అయస్కాంతం చేత ఆకర్షింపబడని పదార్థాలను అనయస్కాంత పదార్థాలు అంటారు. అయస్కాంతాలకు ఇనుము వంటి పదార్థాలను ఆకర్షించే లక్షణము ఉన్నది కనుక ఈ లక్షణమును ఉపయోగించి కొన్ని మిశ్రమాలను వేరు చేయడానికి అయస్కాంతాలను వాడతారు. అయస్కాంతాన్ని ఇసుకలో కొంతసేపు మట్టిలో అటు ఇటు దొర్లించి బయటకు తీసినప్పుడు దానికి నల్లని రంగులో గల కొంత పదార్థం అంటుకుని ఉంటుంది. నల్లని రంగులో గల పదార్థమును ఇనుపరజను అని పిలుస్తారు. ఇనుపరజను ఉపయోగించి పరిశీలించినప్పుడు అయస్కాంత కొనలు వద్ద ఆకర్షణ ధర్మం అధికంగా ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఆకర్షించే లక్షణము అధికముగా గల కొనలను అయస్కాంతపు ధ్రువాలు అంటారు. ప్రతి అయస్కాంతానికి 2 ధ్రువాలు ఉంటాయి. అయస్కాంతానికి మధ్యన దారాన్ని కట్టి స్వేచ్ఛగా వేలాడదీసినప్పుడు నిశ్చల స్థితిలోకి వచ్చాక అది ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తుంది. స్వేచ్ఛగా వేలాడదీయబడిన దండాయస్కాంతం ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తూ నిశ్చల స్థితికి రావడాన్ని అయస్కాంత దిశాధర్మము అంటారు. అయస్కాంత దిక్సూచి అంటే దిక్కులను గుర్తించడానికి ఉపయోగపడే ఒక పరికరం. అయస్కాంత దిక్సూచిని అయస్కాంత దిశాధర్మం ఆధారంగా చేసుకుని రూపొందిస్తారు. అయస్కాంత దిక్సూచి ఓడలలోనూ, విమానాలలోనూ, పర్వతారోహకులు, మిలిటరీ జవాన్లు మొదలైనవి కొత్త ప్రదేశాల్లో ప్రయాణించాల్సిన మార్గపు దిక్కును తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. అయస్కాంత దిక్సూచిని వేరొక అయస్కాంతానికి దగ్గరగా ఉంచినప్పుడు దాని ప్రభావానికి దిక్సూచిలోనే సరిగ్గా దిక్కులను చూపలేకపోతుంది. అయస్కాంతం యొక్క సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి, విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి. నార్త్ నార్త్ లేదా సౌత్ సౌత్ వికర్షించుకుంటాయి, అలాగే నార్త్ సౌత్ ఆకర్షించుకుంటాయి. బల్లపై ఒక దండాయస్కాంతమును ఉంచి దానికి దగ్గరగా మరొక దండాయస్కాంతమును వేలాడదీసినప్పుడు అది బల్లపై గల దండాయస్కాంత ప్రభావానికి లోనై ఉత్తర దక్షిణ దిక్కును చూపలేకపోవచ్చు. ఈ సందర్భంలో బల్లపై గల దండాయస్కాంతం ఉత్తర ధ్రువం వైపు, వేలాడదీసిన దండాయస్కాంతపు దక్షిణ ధ్రువము వచ్చేలా నిశ్చల స్థితికి రావడాన్ని మనం గమనించవచ్చు. భూమి ఒక అయస్కాంతంగా స్వేచ్ఛగా వేలాడదీసిన దండాయస్కాంతంపై ప్రభావం చూపడం వల్లనే అది ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిక్కులను చూపుతుంది. అయస్కాంతాన్ని గుర్తించాలంటే ఒక వస్తువు దండాయస్కాంతపు ఒక ధ్రువం ఆకర్షించి రెండో ధ్రువం వికర్షించినట్లయితే
ఆ వస్తువు అయస్కాంతం అని మనం చెప్పవచ్చు. ఒక వస్తువును దండాయస్కాంతపు 2 ధ్రువాలు ఆకర్షణ వికర్షణలు చేయలేకపోతే ఆ వస్తువును అనయస్కాంత పదార్థంతో తయారైనది అని మనం చెప్పవచ్చు. ఒక ఇనుప మేకును ప్రత్యేకమైన పద్ధతిలో అయస్కాంతం చేత రుద్దడం ద్వారా అయస్కాంతంగా మార్చవచ్చు. అయస్కాంతీకరించిన గుండు సూదిని ఒక బెండు ముక్కపై అతికించి నీరు గల గ్లాసులో వదలడం ద్వారా దిక్సూచిని తయారు చేయవచ్చు. అయస్కాంతానికి అంటుకుని ఉన్న, అయస్కాంతానికి సమీపంలో ఉన్న పిన్నీసు వంటి వస్తువులు కూడా ఇతర వస్తువులను ఆకర్షించే లక్షణాన్ని పొందుతాయి. ఒక అయస్కాంత పదార్థం ఒక అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు అది కూడా అయస్కాంత లక్షణాన్ని చూపడాన్ని అయస్కాంత ప్రేరణ అని అంటారు. ఇవి కూడా మీరు గమనించవచ్చు. ఇప్పటి వరకు మనకు తెలిసిన అయస్కాంత పదార్థాలలో నియోడైమియం బలమైన అయస్కాంతం. సాధారణంగా ఇనుము, నికెల్, రాగి, కోబాల్ట్, అల్యూమినియం మిశ్రమాలతో శక్తివంతమైన అయస్కాంతాలను తయారు చేస్తారు. పూర్వం శత్రువుల నౌకల నుండి మేకులను తొలగించి నౌకలను ముంచివేయడానికి లోడ్ స్టోన్ అయస్కాంతాలను ఉపయోగించేవారు. ఒక ఉక్కు కడ్డీ చుట్టిన తీగ చుట్టును ఉపయోగించి విద్యుత్ అయస్కాంతాన్ని తయారు చేస్తారు. జంతువుల కడుపులో పేరుకుపోయిన ఇనుప తీగలను మేకులను తొలగించడానికి అయస్కాంత పరికరాలను ఉపయోగిస్తారు. సాధారణ అయస్కాంతాలను ఇనుము లేదా ఉక్కుతో తయారు చేస్తారు. 100 సంవత్సరాలకు పూర్వమే చైనా నావికులు అయస్కాంత దిక్సూచిని ఉపయోగించి సముద్ర ప్రయాణం చేసేవారు. భూమి యొక్క అయస్కాంత క్షేత్రము దండాయస్కాంతపు మధ్య భాగంలో ఉండే అయస్కాంత క్షేత్రము వలె ఉంటుంది. భూ అయస్కాంత తీవ్రత శీతల ఫ్రిజ్ అయస్కాంత తీవ్రత కంటే 20 రెట్లు శక్తివంతమైనది. భూకేంద్రంలో ఉండే ద్రవాల ప్రవాహాల వల్ల భూమికి ఒక పెద్ద అయస్కాంతంలా పనిచేస్తుందని భావిస్తూ ఉంటారు.